హే గైస్ వెల్కమ్ టు 4 బ్లాగ్. సో ఫైనల్లీ మనం కాలేజ్కి అయితే వచ్చేసినాం. సో అలా లోపలికి రాగానే మా చింటూ బ్రో మనకి వారి నోస్తో వెల్కమ్ చెప్పారనమాట. వీరు ఓన్లీ బట్టలు తీసుకొచ్చారు, ఓకే వీళ్ళు లోపలికి పంపించండి అని అయితే అన్నారు. సో మనం లోపలికి అయితే వచ్చేసినాం అనమాట. సో అలా మనం బ్యాగ్స్ అవన్నీ తీసుకుని హాస్టల్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో మనకి ఒక బగ్గి అయితే కనిపించింది. సో దాన్ని అలా లిఫ్ట్ తీసుకొని మనం కాలేజ్కి హాస్టల్కి అయితే బయలుదేరిపోయినాం. అండ్ ఎన్ని డేస్ ఎందుకు వీడియోస్ లేదు, ఏంటి సంగతి, అసలు ఏం నడుస్తుంది అనేది మనం మెల్లికైతే మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. అండ్ హాస్టల్కి వచ్చినా నీట్గా ఫ్రెష్ అయినా అండ్ ఇంకా బయటికి మన ఫ్రెండ్స్ని కలవనీకి వెళ్ళిపోతున్నా. లైట్ ఆన్ అవ్వట్లేదు ఏంట్రా, మంచి షార్ట్ తీద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు మనం తిన్నీకైతే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే వచ్చినాం, ఫ్రెష్ అయినాం. మనోడు ఇప్పుడే నాకు మాట్లాడుతూ రావట్లేదు, చాలా రోజులు అయ్యి ఏం మాట్లాడాలి. బ్లాగ్ తీసి చాలా డేస్ అవుతుంది కాబట్టి నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో విషయం ఏంటంటే నైట్ అయిపోయింది అనమాట కాలేజ్కి వచ్చేసరికి. సో వీడియో కూడా వచ్చేటప్పుడు కానీ అలా ఏమీ కంటిన్యూ చేయలేదన్నమాట. అదే నొక్కని రా అయ్యా. ఇప్పుడు మనం వెళ్ళేసి మంచిగా తిని గాలికి అట్లా తిరిగి ఇంకో మా ఫ్రెండ్ బర్త్డే కేక్ కట్ చేపిస్తాం. ఓకే యా, కేక్ కటింగ్ బర్త్డే పార్టీ అని పెడతాం టైటిల్. ఇంకో విషయం ఏంటంటే కాలేజ్లో చాలామంది అయితే లేరనమాట. ఓన్లీ డిజైనింగ్ అండ్ ఇంకా ఇంకొక బ్యాచ్ వాళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ హాలిడేస్కి అని చెప్పి వెళ్ళిపోయినారు. సో మాకు ఫైనల్ జూరీ కాబట్టి మనం కాలేజ్కి వెళ్ళి వచ్చినాం. ఇక్కడ చాలా గాలి వస్తుంది అనమాట. ఈ గాలులతో మనం తినీకైతే వెళ్తున్నాం. మేము మళ్ళీ ఇప్పుడు వాష్రూమ్ కూడా వచ్చినాం. ఇదేంటి ఇక్కడ లాకర్స్ ఎందుకున్నాయి? ఫ్రెండ్స్ అందరితో అలా ఈవినింగ్ పూట కూర్చొని వాళ్ళతో తింటూ అలా చాలా డేస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం బర్గర్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. కోళ్ళు నా వాళ్ళకి దెబ్బ సెట్ అవుతుంది. అరే ఏంట్రా నువ్వు అనేది ఇంకా వాట్ ఈస్ రాంగ్ విత్ దిలీప్? ఎందుకట్లా? సరే కానీ కొంచెం పర్సనల్ స్పేస్ ఇవ్వ మాకు తినడానికి. టేక్ యూర్ స్పేస్. జూమ్ అవుట్ చేస్తున్నా. అండ్ ఈ వ్లాగ్లో చాలా వరకు మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు తీసిన క్లిప్సే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కొన్ని డేస్ ఆగాక జస్ట్ ఈ వ్లాగ్స్ చూస్తూ ఉండటమే. ఇవన్నీ ఒక మెమరీస్ లాగా కాబట్టి జస్ట్ నేను వ్లాగ్ మీద అయితే ఫోకస్ చేయలేదు, జస్ట్ అలా వెళ్తూ ఉంటుంది. సెకండ్ వ్లాగ్ అయితే మనం చాలా బాగా తినకైతే ట్రై చేద్దాం. ఇంకొకటి ఏంటంటే రేపు మాకు ఫుడ్ ఫ్రీ, ఇంకా ఇంకేం ఫ్రీనే. కోహ్లీ ఎందుకు వచ్చాడు? నేను ఎంత సీరియస్ సో ప్రస్తుతానికి నిద్ర వస్తుంది కానీ ఇంకా సమృద్ధ బర్త్డేకి ఎక్కువ వస్తుంది కాబట్టి, లేకపోతే ఫీల్ అవుతుందని చెప్పి ఇంకా అప్పుడు దాకా ఉండాలి మనం. ఏంది అర్థం కాదు. సో ఇప్పుడు మేము వెళ్ళి కేక్ తీసుకొని వచ్చి సమృద్ధతో కేక్ కట్ చేపిస్తున్నాం. పదవి వెళ్దాం. పోమా హాయ్ చెప్పు. ఎన్ని రోజులు అయింది నేను చూసి. వీళ్ళు చెప్పురా. ఇది ఒకటి ఎప్పుడు ఇదే అడుగుతారు అన్ని తీసినాక. కేక్ తీసుకుందాం అని చెప్పి ఓవల్కి వచ్చినాం అనమాట. ఇక్కడ చూస్తే ఓవల్ క్లోజ్ అయిపోయి ఉంది. ఓవల్కి వెళ్ళాక కేక్ ఇస్తారో ఇవ్వరో చూడాలన్నమాట మనం వెళ్ళి. నేను అనమాట అని ఎన్నిసార్లు అంటున్నాను కూడా. మొన్న నా వీడియోస్ చూసుకుంటుంటే ఈ అమ్మ ఎందుకు ఎన్నిసార్లు అనమాట అంటున్నా. అండ్ ఇదే మన కాలేజ్ మెస్. మాకు తెలుసు మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారులే. సో ఇప్పుడు మనం కేక్ తీసుకొని ఇక్కడికి అయితే వచ్చినాం. సో ఇక్కడికి వెళ్ళి మనం కేక్ తీసుకొని సమన్విత దగ్గరికి అయితే కేక్ కట్ చేయించడానికి వెళ్ళాలి. అండ్ కేక్ రానికి ఇంకొంచెం లేట్ అయిద్దంటే నేను వాడిని గెలుపుదాం అని చెప్పి ఊరికి అటు ఇటు అలా తిరుగుతూ ఉన్నా. సో ఫైనల్లీ కేక్ అయితే వచ్చేసింది కానీ కేక్ మీద సమన్విత స్పెల్లింగ్ అయితే తప్పు ఉంది. సో మనం ఏం చేయలేము. కాకపోతే దానికి అర్థం కాదు అని అనుకున్నాం కానీ మధ్యలో అది కనిపెట్టేసింది. అండ్ సడన్గా పక్క నుంచి సరియు నవ్వుతూ ఉంది. ఏంట్రా ఎందుకు నవ్వుతుంది ఏమో అని చెప్పి చూస్తే కదలకు చాక్లెట్లు బర్గర్లు అంటే ఇష్టమా? ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుని తెగ తినేస్తున్నారా? హాలిడే వస్తే హోటల్కి వెళ్ళి ఇష్టమైన ఫుడ్ లాగిన్ చేస్తున్నారా? అండ్ ఇంకా కేక్ కట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంది. మేము డెకరేషన్ చేయడానికి అంతగా ఏమి ఈసారి అరేంజ్ చేయలేదు అనమాట. ఎందుకంటే మేము వచ్చింది ఈరోజు. సో అలా ఇంకేం కుదరలేదు. సో మా సమన్వితకి హ్యాపీ బర్త్డేని అలా డ్రెస్ లాగా ఏదేదో చేసి ఆ మెడలో దండలాగా వేద్దామని అయితే ఫిక్స్ అయినాం. అంటే ఇప్పుడు డెకరేషన్ చేయడానికి ప్లేస్ లేదు కదా, నువ్వే డెకరేట్ అవుతావని. అది పాపి
గోల్డ్ హ్యాపీ బర్త్డే అవసరం అని నీకు సిల్వర్ తేవచ్చు కదరా. కాదు ప్రోడక్ట్ డిజైనర్ కదా మెడలో వేసుకో. కేక్ పట్టుకొని ఒక్క నిమిషం కేక్ పట్టుకొని నడుచుకుంటారు అక్కడికి వెళ్ళి వెళ్ళు. సమయతే నేను బ్లాగ్ లో పెడుతున్నా సీరియస్ కదా. కేక్ ఓపెన్ చేయి. నువ్వు ఫ్యూచర్ లో నీ పిల్లలకి నీ బర్త్డే ఎట్లా చేస్తూ చూపించాలి నాకు చూడ. నడుచుకుంటూ వస్తా కదా నడుచుకుంటూ వచ్చి కేక్ ఇట్లా చూపి పేరు మీద యూ రాసిందిరా. సో అలా మొన్న నైట్ అయితే ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ డే అంత కష్టపడి హాస్టల్ నుంచి లైబ్రరీకి కిందకి వెళ్ళి ఏమైనా తిందామని చెప్పి వస్తే నన్ను వాళ్ళ లోపలికి అయితే రానివ్వలేదు అనమాట. ఎందుకంటే నేను షార్ట్స్ తీసుకుని ఉన్నా కాబట్టి. ఇంక ఇదంతా కాదని చెప్పి కాసేపు అటు ఇటు తిరిగేసి మెస్లో తిందామని చెప్పి అలా బయటికి మెస్కి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట. బయట ఎండలు మాత్రం ధూళి తీర్చేస్తున్నాయి. అసలు ఇంద్రబాబు బయటికి వెళ్తే కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉన్నాయన్నమాట ఎండలు. ఇంకా అలా మెస్కి వచ్చేసి నీట్గా చాలా డేస్ అయింది కాబట్టి తిని అలా తినేసి ఇంకా నేనైతే రూమ్కి వెళ్తున్నా. మా ఫ్రెండ్స్కి ఏదో వర్క్ ఉంది, అడ్మిన్కి అయితే వాళ్ళు స్టార్ట్ అయిపోయినారు. రూమ్కి వెళ్ళి కాసేపు పనుకున్నాక ఏం సంగతి అయిపోయింది కాబట్టి వచ్చినాం, లేకపోతే ఎట్లా వస్తాం. అయిపోయింది ఇంక వెళ్ళిపోతున్నా. వాటర్ బాటిల్ అండ్ సమ్మన్ విత్ బర్త్డే అని వాళ్ళ పేరెంట్స్ కేక్ కట్ చేయించడానికి కాలేజ్కి అయితే వచ్చారు. అలా కేక్ కట్ చేయించి వెళ్తూ మాకు బిర్యానీ కూడా ఇచ్చారు, అది వేరే విషయం. అండ్ ఆల్సో వాళ్ళ ఇంటికి లంచ్కి చాలా డేస్ నుంచి అయితే ఇన్వైట్ చేస్తున్నారు. మ్యాక్సిమం కాలేజ్ నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం అనుకుంటా. అది సంగతి. ఇప్పుడు మనం వెళ్ళేసి తిందాం. ఇప్పుడే వాళ్ళ మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయినారు. సో వ్లాగ్ కొంచెం అటు ఇటు ఉంటుంది మరి, ఎందుకంటే ప్రిపేర్ లేకుండా తీస్తున్నాం. సో ఏమనుకోద్ది, మనం వెళ్ళి మళ్ళీ తిందాం. సగం తినేదే ఉంటుంది వ్లాగ్లో. బట్ సంగీత నీ బర్త్డే అని చెప్పు, తిప్పుకోండి కెమెరా. సో అదనమాట సంగతి. ఇప్పుడు మనం వెళ్ళి ఏం బిర్యానీ ఇది? సుప్రీం బిర్యానీ, హోమ్ మేడ్ చికెన్, ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ వెళ్ళి మనం తిందాం. అండ్ కాలేజ్ గురించి వీడియోస్ చూసే వాళ్ళ కోసం చెప్తున్నా, బయట ఫుడ్స్ అలాంటివన్నీ కాలేజ్లోకి అలా ఉండవు అనమాట. మేమంటే ఏదో ఎగ్జామ్ రాయడానికి వచ్చినాం, వెళ్ళిపోతాం, ఇంకా మళ్ళీ రాం కాబట్టి అలా ఏదో నడుస్తుంది. సో ఇలా చూసి మీరు ఫుడ్ తెచ్చుకుంటే మీకు మళ్ళీ ఆ ఫుడ్ ఉండదు, ఓకే. అండ్ ఇంకా నీట్గా తినేసేసి మనం మన బ్యాచ్మేట్స్ని క్లాస్మేట్స్ని కలవనీకైతే వెళ్ళాలి. ఇంకొకరిని చూపిస్తున్నా. అండ్ ఈమెనే అనేషా, మీకు ఆల్రెడీ పాత బ్లాగ్స్ చూస్తే తెలిసే ఉంటుంది. నా బెంచ్లు ఉండవు కదా, అదే నా పక్కనే కూర్చునే నా చైర్ మేట్ అనమాట ఈమె. చూడు, అవును అలా ఫస్ట్ మీట్లో కలవగానే హాయ్ అనగానే వీడియో తీయాలి. ఆఫీస్ ఏం సంగతి, ఎక్కడి వరకు వచ్చినాయి అన్నీ? మాట్లాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు దిలీప్ వ్లాగ్. చాలా రోజుల తర్వాత మేము అందరం కలిసామన్నమాట. సో మాకు రేపు జ్యూరీ ఉంది. హాయ్ గైస్, నేను కూడా
వ్లాగింగ్ స్టార్ట్ చేసా. నేను చూపిస్తాను ఆ గోప్రో రేపు. నమస్తే. లాస్ట్ ఫ్యూ డేస్ ఇన్ ఆక్షన్. నా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఐ నో మీరందరు వెయిటింగ్ అని తెలుసు మా వ్లాగ్స్ కోసం. సో వీఆర్ బ్యాక్. నన్ను ఎన్ని మంది అడిగారు తెలుసా వ్లాగ్స్ చూసి. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? అయిపోయిందా ముంబైలో అంతా? ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీక్షిత నువ్వు ఫేమస్ రా ఈ వ్లాగ్స్ లా. దీక్షిత మీరు వాకింగ్ సరే గైస్. ఇంకా ఉండేది కొన్ని డేసే కాబట్టి, కొన్ని డేస్ కూడా కాదు, జస్ట్ 2 డేసే కాబట్టి అందరూ ఇంకా వాళ్ళ క్లాస్మేట్స్ని కలుస్తూ, వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తూ, అలా కాలేజ్ మొత్తం చూసుకుంటూ, సో అలా గుర్తుకొస్తున్నాయి అని చెప్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని తిరుగుతున్నారు అనమాట. అది సంగతి. ఇంకా మీటింగ్లు, కాసేపు వాకింగ్లు, తర్వాత టాకింగ్లు చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇలా ఫుట్పాత్ మీద కూర్చొని ఫస్ట్ ఇయర్లో మాట్లాడుతుండేవాళ్ళం అనమాట. సో రేపు ఎగ్జామ్ ఉంది చాలామందికి, అయినా కానీ కూర్చొని ఇలానే అందరం టైం స్పెండ్ చేస్తున్నాం. ఈ వ్లాగ్స్ కొంచెం బోర్ కొట్టినా మీకు ఎలా ఉన్నా కానీ కొన్ని డేస్ ఆర్ కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ తర్వాత అరే ఇది మన లాస్ట్ డేస్, ఇలా చేసినాం, అలా మాట్లాడుకున్నాం అనే మెమరీస్ ఉంటాయి కదా, అందుకని నేను అయితే రికార్డ్ చేసిన. And yeah, that's it for today's vlog, and see you soon in the next vlog, and don't forget to subscribe for 5 vlogs. Bye guys.